రేపు అమ్మవారి ఆశీస్సులతో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న రఘురామ చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు కొట్టివేయాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. 4 సంవత్సరాల తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. నేను భీమవరంలో లేకపోయినా ఢిల్లీలో నా పూజ గదిలో మావుళ్లమ్మ అమ్మవారి ఫోటో పెట్టుకుని అమ్మవారికి పూజ చేస్తానని తెలిపారు రఘురామ. 2020 ఇదే సంక్రాంతి రోజున మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నా. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అదే సంక్రాంతి పర్వదినం నాడు మావుళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం కోసం మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది. నేను ఇక్కడికి రాలేకపోయినా నా ఢిల్లీ ఇంట్లో మావుళ్ళమ్మ ఈ దేవస్థానం వారు అప్పుడు ఇచ్చిన ఫోటో అక్కడ నా పూజ గదిలో ప్రతిష్ఠించడం, ప్రతిరోజు కూడా మావుళ్ళమ్మ తల్లిని నా ప్రార్థనలో ఒక భాగంగా ఉంటూ వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు మళ్ళీ నియోజకవర్గానికి వచ్చే అవకాశం రావటం, వచ్చిన వెంటనే ఆ ట్రెడిషన్ ప్రకారం సంక్రాంతి పర్వదినాన అమ్మవారి దర్శనం చేసుకోవటం చాలా ఆధ్యాత్మికంగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. రానున్నవన్నీ మంచి రోజులే అని, ఆ మంచి రేపు మధ్యాహ్నం 1 గంటకి చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల నుంచి బయటపడాలి అనే ఇప్పుడు మనసులోని కోరుకోమన్నప్పుడు రేపు 1 గంటకు తీర్పు వస్తుంది. ఆ తీర్పు ధర్మానికి అనుగుణంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు ఆ 17A అప్లికబిలిటీ ఉంటుంది అని చెప్పి, ఈ కేసులు ఏమి చెల్లవు అని చెప్పి తీర్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రేపు మధ్యాహ్నం 1 గంటకి అమ్మవారి అనుగ్రహం ప్రకారం మీరందరూ రండి. ఖచ్చితంగా తీర్పు అనుకూలంగా వస్తుంది. మనం అందరం రచ్చబండలో మీడియా సమావేశాల్లో మాట్లాడుకుని వీ విల్ సెలబ్రేట్.